జూన్ 2. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులందరి చూపు ఈ తేదీపైనే ఉంది. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తామని మాటలు వస్తున్నాయి, కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దీంతో ఉద్యోగుల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. జేఏసీ నేతలు ప్రభుత్వానికి డెడ్లైన్ ఇస్తుండగా జూన్ 2న ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మీడియాతో మాట్లాడారు. జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పటికే రాతపూర్వకంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపినట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని అన్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు కూడా వెల్లడించారు. విలీనం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారిక ప్రకటన రాకపోవడంతో కార్మికుల్లో అనిశ్చితి పెరిగిపోతుందన్నారు. ఇక ఉద్యమాన్ని మరింత బలంగా తీసుకెళ్లేందుకు జేఏసీ సిద్ధమవుతుంది. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపడతామని ప్రకటించారు ఆయన. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి చెప్పడంతో జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్ ఎన్నికలు కాదని స్పష్టం చేశారు. సంఘాల రాజకీయాలు వద్దని, కేవలం ప్రభుత్వంలో విలీనం మాత్రమే కావాలనేదే ఉద్యోగుల డిమాండ్ అని స్పష్టం చేశారు. కొన్ని సంఘాలు ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే: జూన్ 2న ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటిస్తుందా, లేక మళ్ళీ ఈ అంశం వాయిదా పడుతుందా? ప్రకటన రాకపోతే ఆమర నిరాహార దీక్ష కూడా సిద్ధమని జేఏసీ హెచ్చరిస్తోంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారింది. మరి జూన్ 2న ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.